హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనకి ఫారెస్ట్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026. ఇందులో మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నాయి, అండ్ ఎఫ్ఆర్ఓ ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్ ఇంజనీర్ కి సంబంధించిన పోస్ట్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఫారెస్ట్ పోస్టులు కనుక చూసుకుంటే మీరు ఇక్కడ డెసిగ్నేషన్ అనేది చూసుకోండి. ఫస్ట్ మనకి ఏముంటుందంటే ఎఫ్బిఓ అనేది ఉంటుంది, రైట్? ఎఫ్బిఓ లేదంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ ఉంటుంది. వీటి తర్వాత మనకి తానేదార్ పోస్ట్ అనేది ఉంటుంది. తానేదార్ విల్ బి ది లీస్ట్ డెసిగ్నేషన్ అనమాట. వాళ్ళ పైన ఎఫ్బిఓస్ ఉంటారు అండ్ వీళ్ళ పైన వచ్చేసి మనకి ఎఫ్ఎస్ఓస్ ఉంటారు, అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఇవి మూడింటికి సంబంధించి ఎగ్జామ్ అనేది మెయిన్స్ రీసెంట్ గానే మనకి ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరిగింది, రైట్? ఈ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఎఫ్ఎస్ఓ తర్వాత మీకు ప్రమోషన్ గా డెప్యూటీ ఎఫ్ఆర్ఓ పోస్ట్ అనేది వస్తుంది అండ్ దానిపైన మీకు ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఉంటుంది, ఓకే? అండ్ దీనిపైన మనకి అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి, అండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ హైయెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అనే వాళ్ళని అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే? అండ్ ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటి అంటే రీసెంట్ గానే ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఈ పేపర్స్ అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎలా ఇచ్చాడు పేపర్ అనేది ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక 2 పోస్టులు ఏవి ఉన్నాయి మనకి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనేటువంటి పోస్టులు ఉంది, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ కూడా ఉందన్నమాట. ఇవి 2 మనకి ఈ యొక్క యూనిఫామ్ సర్వీస్ లో ఉండవు అనమాట. ఇవి 2 మనకి వర్కింగ్ ఆస్పిరెంట్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఈ యొక్క ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఇన్ ది టెక్నికల్ టీమ్ డిపార్ట్మెంట్, రైట్? ఇవి మనకి రిలీజ్ చేయటువంటి పోస్టులు అనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కనుక ఈ ఎగ్జామ్స్ కి చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి తెలుసు, ఇంటర్మీడియట్ అనేది ఉంటే సరిపోతుంది, లేదా దీనికి ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిలిమ్స్ కనుక మనం చూసుకుంటే 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఎస్సే అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది, విచ్ విల్ బి ఫర్ 50 మార్క్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్. అండ్ దెన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఫర్ 100 మార్క్స్. ఆ తర్వాత జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ డెఫినెట్ గా 50 ఉంటుంది, మ్యాథ్స్ అనేది డెఫినెట్ గా 50 ఉంటుంది. బట్ ఈ వెయిటేజ్ ఎగ్జాక్ట్ గా ప్రిలిమ్స్ లో ఉండదు, మెయిన్స్ లో మాత్రం ఉంటుంది. ఇది 100 మార్క్స్ టోటల్ గా మీకు మెరిట్ 200 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మెన్ అయితే 25 కిలోమీటర్స్, ఉమెన్ అయితే 16 కిలోమీటర్స్ ఇన్ 4 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సిపిటి ఉంటుంది, విచ్ ఈస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్ కి, ఇది కూడా క్వాలిఫైయింగ్ ఉంటుంది, రైట్? దిస్ ఈస్ ఫర్ ఎఫ్బిఓ. మరి ఎన్ని పోస్టులు అనేవి ఇవ్వబోతున్నారు ఎఫ్బిఓ అంటే మనకి 35 పోస్టులు అనేవి ఎఫ్బిఓ ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఎఫ్ఎస్ఓ సెక్షన్ ఆఫీసర్. ఇందులో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, అంటే మీకు డిగ్రీ అయినా ఉండొచ్చు లేదా బీటెక్ 3 years చేసేటువంటి డిగ్రీ అయినా ఉండొచ్చు, 4 years చేసినటువంటి బీటెక్ అయినా ఉండొచ్చు. బట్ ఇందులో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో ఉంటేనే, లైక్ అగ్రికల్చర్ అనేది ఉండాలి, లేదా బాటనీ లేదా జువాలజీ, ఇలాంటి సబ్జెక్ట్స్ లో మీరు మీ యొక్క డిగ్రీ అనేది లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేయాలి అంటే సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది ఉంటేనే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, అది మనం చూసుకోవాలి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏవైతే మనకు రీసెంట్ గా రిలీజ్ అయినవి కావచ్చు, లాస్ట్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. రిగార్డింగ్ ఆల్ ద 41 పోస్టులు ఏవైతే జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారో అవన్నీ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు దాన్ని చూసుకొని, సిలబస్ ని చూసుకొని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని మీ ప్రిపరేషన్ ని మీరు ప్లాన్ చేసుకోండి, రైట్? అండ్ దెన్ ఎఫ్ఎస్ఓ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ కలిపి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఫారెస్ట్రీ వచ్చేసి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటాయి. అండ్ మెయిన్స్ కి కనుక చూసుకుంటే మనం మెయిన్స్ లో జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది ఫర్ 100 మార్క్స్. తెలుగులో ఇండివిజువల్ గా క్వాలిఫై అవ్వాలి, ఇంగ్లీష్ లో ఇండివిజువల్ గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ కి ఉంటుంది, మ్యాథమెటిక్స్ 150 మార్క్స్ కి ఉంటుంది,
ఫారెస్ట్రీ 150 మార్క్స్ కి ఉంటుంది అనమాట. రైట్, టోటల్ గా 450 మార్క్స్ కి మీకు మెరిట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత సేమ్ FPO లాగానే మీకు ఫిజికల్ టెస్ట్ అండ్ CPT అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. దీనికి కూడా మీకు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. డిగ్రీలో మీకు ఎయిదర్ డిగ్రీ అనేది 3 years డిగ్రీ అయినా ఉండొచ్చు, లేదా 4 years బీటెక్ అయినా ఉండొచ్చు. బట్ ఇందులో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేది ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇవన్నీ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కి కనుక మనం చూసుకుంటే ఈ యొక్క FRO లో చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది? మనకి జనరల్ ఫారెస్ట్రీలో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫారెస్ట్రీ 1 and 2 అనేది కలిపి ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ లో కూడా జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 ఉంటుంది. మెయిన్స్ లో కూడా మీకు ఇందాక మనం FSO లో ఒక పేపరే చూసాము కదండి ఫారెస్ట్రీ. బట్ FROకి వస్తే ఫారెస్ట్రీ 1 and 2 అనేది ఉంటాయి అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. టెక్నికల్ అసిస్టెంట్ కనుక మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా డిగ్రీ అనేది ఉండాలి. ఇది కూడా మీకు ITI ఫీల్డ్ లో ఉండాలి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ని ఏమంటాము అంటే మనం సివిల్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. రైట్, క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా డిగ్రీ ఉండాలి అండ్ ITIలో ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఇది మనకి లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్న క్వాలిఫికేషన్. మరి ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ యాడ్ చేస్తారా అనేది నెక్స్ట్ వచ్చిన కొత్త నోటిఫికేషన్ ద్వారానే మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ఇంజనీర్ అనమాట. ఈ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్ లో కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. లైక్ సివిల్, మెకానికల్, కెమికల్ ఆర్ ఎన్వైరన్మెంట్ లో చేసినటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ డిగ్రీ అనేది స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏముంటాయో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 3 పేపర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 150 మార్క్స్ కి. అండ్ సెకండ్ వచ్చేసి సివిల్, కెమికల్, మెకానికల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఏదైతే మీ కోర్ సబ్జెక్ట్ ఉందో దాని నుంచి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని నుంచి కూడా మీకు 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ అనేది ఇది అందరికీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీ స్పెసిఫిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ని బేస్ చేసుకుని ఒక్కొక్కరికి మీ బ్రాంచ్ ని బేస్ చేసుకొని పేపర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఈ పేపర్ అగైన్ కామన్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ చాలా మంది క్లాసెస్ ఏం చెప్పబోతున్నారు మేడం, మెటీరియల్ దేనికి ఇవ్వబోతున్నారు అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే FBO అండ్ FSO లో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్, మనం ఇచ్చినటువంటి గైడెన్స్ కావచ్చు ఆస్పిరెంట్స్ కి చాలా వరకు యూజ్ అయింది. FBO మనకి అవుట్ ఆఫ్ 50 జనరల్ సైన్స్ బ్యాచ్ మనం లాంచ్ చేసాం. 39+ క్వశ్చన్స్ అనేవి మన మెటీరియల్ లో ఉన్నాయి. అండ్ రిఫ్లెక్షన్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. FSO అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 75+ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్ లో వచ్చాయి. ఈ రిఫ్లెక్షన్స్ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. లైక్ క్వశ్చన్ పేపర్ అండ్ మన యొక్క మెటీరియల్ లో ఉన్నటువంటి డేటా ఎక్కడ ఉంది ఆ యొక్క పాయింట్ అనేది కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈ నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్స్ కి సంబంధించి కూడా సేమ్ FBO బ్యాచ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, FPO బ్యాచ్ డెఫినెట్ గా పెడతాము. అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది డెఫినెట్ గా ఇస్తాము. FSOకి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది డెఫినెట్ గా ఇస్తాము. అండ్ FSO క్లాసెస్ అయితే నేను ఇప్పుడే మీకు కన్ఫర్మ్ గా చెప్పలేను, అప్పటికి నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. బికాస్ ఫ్యాకల్టీ అవైలబిలిటీ అనేది ఇంకా తెలియలేదు. తెలిసిన తర్వాత నేను మీకు ఆ షెడ్యూల్ అనేది ఇస్తాను. టెస్ట్ సిరీస్ మాత్రం అవైలబుల్ గా ఉంటుంది. రైట్, అండ్ కమింగ్ టు మెటీరియల్స్ కనుక మనం చూసుకుంటే మెటీరియల్స్ నేను మీకు ఇంతకు ముందే మీరు అడిగారు FBO FSO ఎగ్జామ్స్ కి. నేను అప్పుడు టైం లేదు, ఇస్తే కరెక్ట్ గా ఇవ్వాలి అని అప్పుడు ఇవ్వలేకపోయాను. సో ఈసారి మాత్రం AP రిలేటెడ్ మెటీరియల్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను. లైక్ AP కరెంట్ అఫైర్స్, AP ఎకానమీ, AP జాగ్రఫీ అండ్ AP హిస్టరీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది బై APPSC. కాబట్టి ఈ పేపర్స్ అప్డేటెడ్ 2026 అప్డేటెడ్ కంటెంట్ అండ్ అప్డేటెడ్ డేటాతో నేను ఇప్పుడు చేయిస్తున్నాను. ఇది కూడా డెఫినెట్ గా మీకు అవైలబుల్ గా ఉంటుంది ఫర్ ఆల్ యువర్ 41 అప్కమింగ్ ఎగ్జామ్స్ అండ్ నోటిఫికేషన్స్. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.